మాతృదేవోభవ. ఏ జన్మంబున నెట్టి పోవులను నిన్నే రీతి పూజించదేను, ఈ జన్మంబున నీదునంకమున నేనిన్నేండ్లు పారాడితిన్. ఓజస్సార మఖాకవిత్వ దిషణాయోగము దీపింప, నీ తేజం నిలబెట్టు శక్తి నిడుచున్ దీవింపుమా తల్లిరో. నీ తేజము నిలబెట్టు శక్తి నిడుచున్ దీవింపుమా తల్లిరో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 166వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ద్వాదశోధ్యాయ భక్తియోగ. అసలు సిసలైనటువంటి భక్తి ఏమిటో ఈ అధ్యాయంలో మనం గ్రహిస్తాం. స్వయంగా పరమాత్మ ముఖతః లోకంలో భక్తి గురించి జరుగుతున్న ప్రచారాలన్నీ నిజమో కాదో కూడా మనకు తెలిసిపోతుంది. సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సముబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరతాః. ఈ భక్తియోగం ప్రారంభంలో అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు. కొంతమంది అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మగా నిన్ను ధ్యానిస్తూ ఉంటారయ్యా, కొంతమంది సగుణ బ్రహ్మముగా నిన్ను ధ్యానిస్తూ ఉంటారు, ఏ మార్గం సరైనది అన్నాడు. మనకి ఆధ్యాత్మిక మార్గంలో వచ్చే సందేహాలన్నీ నివృత్తి చేయగలిగిన శక్తి ఒక్క భగవద్గీతకు ఉంది, చాలు, ఇంక అక్కర్లేదు వేరే. ఇంకా ఏం చదివినా అదనమే. భగవద్గీత అన్నిటికీ సమాధానాలు చెబుతుంది. భారతీయులందరికీ ఒక కరదీపిక, ఒక మార్గదర్శిని లాంటిది ఈ భగవద్గీత. అందుకే ఈ నూతన జీవితంలో ఉండే అన్ని ఆందోళనలు తొలగిపోయి యువతరం అంతా ఆనందంగా ఉండడానికి మనం భగవద్గీతను తీసుకున్నాం 166 భాగాలుగా. ఇప్పటికి 166 శ్లోకాలు సుమారుగా చెప్పుకున్నాం. అదే పరమాత్మ చెబుతున్నాడు ఇక్కడ, అర్జున, సగుణం నిర్గుణం అని విభాగాలు చేయవలసిన అవసరం ఏం లేదయ్యా. నిజానికి ఆరాధించవలసింది నిర్గుణ పరబ్రహ్మాన్నే, అందులో సందేహం లేదు. భగవంతుడికి రూపం ఏమిటి? ఆయన రూపం కానిదేముంది? ఒక రూపం అంటూ ప్రత్యేకించి ఏర్పరిచాక మిగిలినవి కాదనే భావన వస్తే ద్వేషభావాలు పెరుగుతాయి తప్ప దీనివల్ల ప్రయోజనం కలగదు. మనం చూస్తూనే ఉన్నాం. అవశేషములు మిగిలినవి అవగాహనలంతరించే అహమను గుహలో భవరోగి మూల్గుచుండగా, అహమను గుహలో భవరోగి మూల్గుచుండగా శివదర్శనమౌనే సత్తు చిత్తనినంతన్. ఏ మతం వారికి ఎప్పుడూ భగవంతుడు కనిపించే అవకాశమే లేదండి ఈ సంకుచిత భావాలు ఉన్నంతకాలం. ఈ చిహ్నాలు ముఖ్యం, మూర్తులు ముఖ్యం, రూపాలు ముఖ్యం, ఈ తీర్థాలు ముఖ్యం, యాత్రలు ముఖ్యం అన్నంతకాలం అంతే. ఇది ఇంకా అసలు సంకుచితత్వం పెరిగిపోతుంది. ఇది ముఖ్యం అని ఎప్పుడైతే అన్నావో ఇంకోటి ముఖ్యం, వెంటనే దెబ్బలాట ఖాయం. మాది ముఖ్యం కాదా? మీ ఊరు కాబట్టి ముఖ్యమా? మా ఊరు కాదా? ఏ ఊరికి ఆ ఊరికే ఎవరి అభిమానం వారికి. ఇది పోవడానికే పరమాత్మ చెప్పినది. భక్తి అంటే ఇది కాదండి. సన్నియమ్యేంద్రియ గ్రామం. సగుణం నిర్గుణం అనేది పక్కనెట్టే అర్జున, అది పెద్ద విషయం కాదు. ఏదో ఒక రూపంలో ఉన్నవాడు రూపం లేకపోతే ఆరాధన చెయ్యలేడు కాబట్టి నేను అవతారం ఎత్తిన రూపాలు ఆరాధించుకోండి అంటే ఇక వాటిని పట్టుకుని వెళ్ళాడు అందరితోనూ తగాదా పెట్టుకుంటే అలాగా. ముందు ఇంద్రియాలను నిగ్రహించుకోవడం చాలా ముఖ్యం. ఇంద్రియాలను నిగ్రహించుకుంటే మనం అనుకున్న మతపరమైన తీవ్రవాద ఉద్యమాలు ఏవైనా వస్తాయా? ఎక్కడైనా అవకాశం ఉందా? ఏవో కొన్ని మతాల్లో కొన్ని మంచి లక్షణాలు చెబుతారు. ఈ లక్షణాలు లేని వాళ్ళంతా కాఫీర్లు, వాళ్ళు ఉన్నా పోయినా ఒకటే అంటే అయితే వాళ్ళందరినీ చంపడమే మనకి జిహాద్ అంటే మూర్ఖత్వం ఇంకేదైనా ఉందా? ఆ మంచి లక్షణాలు మీరు కలిగి ఉండాలి, అందరిలోనూ వచ్చేలా చేయాలి. కానీ అవి లేవు అని మీరు అనుకునే వాళ్ళందరినీ చంపేస్తే వాళ్ళు అలాగే అనుకుంటే ఏమైపోతుందండి? ఎక్కడికి పోతున్నాం మనం? ఇదే కదా చెప్పింది. ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు, ఇతరుల్ని పవిత్ర యుద్ధం పేరు మీద చంపుతామని బయలుదేరే వాళ్ళు అసలు భక్తులు ఎలా అవుతారండి? అది మతం ఎలా అవుతుంది? ఏ భగవంతుడు దాన్ని సమర్థిస్తాడు? ఇంద్రియ నిగ్రహమే గొప్ప భక్తి. సర్వత్ర సమబుద్ధయగా, అందరి యందు సమానమైన బుద్ధి కలిగిన వాడు, అదేనా అన్వయించుకోండి. అందరి యందు సమాన బుద్ధి అంటే అర్థం ఏమిటండి? ఎక్కడికక్కడ ఏ నిబంధనలు ఉంటే వాటిని పాటించడం. అది మళ్ళీ మన ప్రత్యేకత కోరుకోవడం. నేను అలాగైతే కుదరదండి, మాకు మీరు నిబంధన సడలి. ఒక దేవాలయానికి మనం వెళ్ళాం, ఏమంటే అక్కడ చొక్కా తీసేయండి అన్నారు, తీసేయవలసిందే. మనం ఎంత ప్రముఖులమైనా సరే తీసేయవలసిందే. అక్కడ ఆచారాలు పాటించవలసిందే. అంతేగాని నాకు కుదరదండి మానే, లేకపోతే గుళ్ళకి వెళ్ళకు. అక్కడేదో కొన్ని పద్ధతుల వల్ల పెడతారంతే.
మూఢాచారాలు వేరు, కానీ కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. నిజానికి చొక్కా తీసేయమన్నది మంచిది, గుళ్ళలోకి అలా వెళ్ళకూడదు అసలు. ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు, ఆ బట్టలతో గుళ్ళోకి వెళ్ళిపోతాడా? అందుకనే తీసేయమన్నారు. కొన్ని ఉంటాయి, కొన్ని పవిత్రతలు కొంతమందికి ఉంటాయి, మనం పాటించడమే దాన్ని. ఇది సర్వత్ర సమబుద్ధి. లేదు మనం వెళ్ళొద్దు. అలాగే ఎంత ప్రముఖులమైనా సరే, బాగా ప్రపంచంలో మనకు చాలా గౌరవం ఉండొచ్చు. నేను మొన్న ఎక్కడో ఎల్ఐసి కట్టడానికి వెళ్ళాను. ఓ 25 మంది ఉన్నారు క్యూలో. నా ఎల్ఐసి నేను కట్టుకుంటాను, దానికి నాకు అసిస్టెంట్ అవసరం లేదు. నేను 25 మందికి వెనకాల నిలబడ్డాను. ఈలోపు వరుసలో ఉన్న ముగ్గురు నన్ను గుర్తుపట్టి హడావుడి చేసేస్తున్నారు. ఇంకా మీరు ముందుకు వచ్చాడు, మీరు నేను నిలబడతాను, మీరు కంగారు, మీరు ఓవర్ యాక్షన్ చేయకండి, మీరు నిలబడి. నేను ఖచ్చితంగా తిరస్కరించాను. నేను ఈ 25 మంది తర్వాత నేను వచ్చాను. కట్టగలిగితే ఈ వరుసలో ఉండి కడతాను, లేకపోతే వెళ్ళిపోతాను. నాకు ఈ ప్రాధాన్యాలు అవసరం లేదు. చివరికి అక్కడ కట్టించుకునేవాళ్ళు లేచింది, నాకు మీరు బాగా, అమ్మ నేను చాలామందికి తెలుసునమ్మా, మీ ధర్మం మీరు చేయండి. మీ ధర్మం ఏమిటి? వరస ప్రకారం చేయడం చేయండి. నేనేం వికలాంగుండి కాదు, గర్భిణీని కాదు, అవకాశమే లేదు. అందుకే నాకేం ప్రాధాన్యం లేవక్కర. మీరు పోనీ కడుపుతో ఉన్నవాడు వస్తే ప్రాధాన్యం ఇవ్వండి. పోనీ వికలాంగుడు ఉంటే, ఓ ముసలాయన ఉంటే నాకేమి. ఇంతే సర్వత్ర సమబుద్ధి. నేను భగవద్గీత చదువుకున్నాను, నేను వీలైనంత వరకు ఆచరిస్తాను. నేను ఊరికే పుస్తకం చదువుకుని పారాయణ చేసుకునే రకం కాదు నేను. ఎప్పటికప్పుడు మనం చేస్తున్నామో లేకపోతే అందుకే నాకు దుఃఖం సమస్య లేదు. నా దగ్గరికి చేరే ధైర్యం లేదు దుఃఖానికి. నేను గర్వంగా చెబుతాను ఆ విషయం. బాధ, భయము, దుఃఖము నా దగ్గరికి చేరే ధైర్యం లేదు వాటికి. నా చేతుల్లో, నా హృదయంలో ఉంది భగవద్గీత. ఇలా ప్రతి యువకుడు, ప్రతి యువతి ఇలా నిర్ణయించుకుంటే అసలు మీ దగ్గరికి దుఃఖం వస్తుందండి? మనం అందరిలో కలిసిపోవడానికి మనకేం అభ్యంతరం? హాయిగా నిలబడతాం. పైగా జనం మాట్లాడుకుంటూ మన గురించి మాట్లాడుకుంటారు. పాపం వాళ్ళు ఆనందంగా ఉంది వింటుంటే. వాళ్ళు ఎవరు సామాన్య జనులు, మనం ఏం తెలియకుండా ఉందాం అక్కడ. అందుకే నేను సాధారణంగా బయటకు వెడితే ప్యాంటు చొక్కాని ఈ వేషం కనపడి అసలు నేను గుర్తుపట్టద్దు, పట్టినా కానీ అది అనవసరం మనకి. ఏదో నమస్కారం బయటకు వచ్చాడు. లేకపోతే మా బొట్టుగాళ్ళని సొంత పనులు ఏవి చేసుకొని ఎవరు వాళ్ళ కార్లు వేసుకు వచ్చేస్తారు, వాళ్ళే పని చేస్తారు. తర్వాత రకరకాలు ఇంకొస్తాయి, ఇంక పరిణామాలు బాగుండవు అవి. ఇంకా అక్కడ వారి దగ్గర వేసి ఇంకొకరు బాధ కావడం, ఇంకొకరు ఇంకా దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తారు. అక్కడ నుంచి ఇద్దరి మధ్య గొడవలు. దీనికి మనం జవాబు చెప్పాలి. ఇక్కడ ఎందుకు అసలు ఎవరు మొదటి వాళ్ళని చేరదీసేటప్పుడే జాగ్రత్తగా ఉంటే గొడవే లేదు అసలు. ఎందుకు చేరనీయాలి? మన పనులు మనం చేసుకుంటాం. ఏం మొహమాటం లేదు. ఆవిడ కూడా సంతకెళ్ళి సోమవారం ఆవిడ కూరలు ఆవిడ మోసుకు రావాలి. ఏదో నేను మోస్తాను, ఇంకెవరిని మోయను. నేను ఆవిడ మోయాలి, లేదా నేను మోస్తాను. లేదా మరి అభిమానులు కబురు చేస్తే చాలామంది కారులో వచ్చి కూరలు తిని ఇంట్లో పెట్టేస్తారు, తర్వాత చాలా ఆశిస్తారు. అవన్నీ మనం చేయలేము. మా అబ్బాయి పెళ్ళండి, రండి, మా అబ్బాయి ఉపనయనం అండి, ఇవన్నీ పెడుతూ కూర్చుని ఇక చదవడం ఉండదు. ఇంకా ఇలాగే సాంగత్యం పెంచుకోకూడదు, సంఘ వర్జిత అని చెప్పాడు లేదా. సాంగత్యం తగ్గించుకో, తప్పనిసరైన సాంగత్యాలు తగ్గించుకోవడమే. అంటే నిర్వైర సర్వభూతేషు అంటే సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరతాః. అందరి జీవుల యందు వాటి మేలు కోరే వాళ్ళే తే ప్రాప్నువంతి, వాళ్ళే నన్ను పొందుతారు. అందరి జీవుల మేలు కోరాలి అంటే చీమలు, దోమలు, కోతులు సహా వాళ్ళే. అంటే రమణ మహర్షి, తాజుద్దీన్ బాబా, నిసర్గదత్త మహారాజ్, ఇంద్ర కృష్ణమూర్తి గారు, ఒక మలయాళ స్వామి, ఎంతమంది మహానుభావులు ఉన్నారు. ఒక విద్యాప్రకాశ ఆనందగిరి స్వామి, ఎంతమంది ఉన్నారండి. సర్వభూత హితేరతాః సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరతాః. వాళ్లే నన్ను పొందుతారు. ఎందుకని రమణ మహర్షి ఇంతమంది భక్తులు ఆయన కోసం ఎదురు చూస్తూ ఏదో హడావుడి చేస్తూ ఉంటే ఆయన ఏ పనిలో ఉండేవాడో తెలుసా? అందరూ ఇక్కడేదో ఆయన వస్తారు, మాట్లాడతారని దర్శనాల కోసం రకరకాల కానుకలు పట్టుకుని ఎదురు చూస్తూ ఉంటే ఆయన ఎక్కడో తోటలో పక్కనుండి ఒక కోతి, ఒక ఉడత, ఓ పిల్లో ఏదో ఓ కుక్క అనుకుంటారు, అయితే ఆ మూడింటికి జీడిపప్పులు తినిపించేవాటే. జీడిపప్పులు, బాదం పప్పులు భక్తులు తెచ్చిన ఉంటాయి కదా, అక్కడ తినిపించు. ఆయన తినేవాడు కాదు. ఆయన తింటే అలా ఎందుకుంటాడు? ఆయన పెప్పళ్ళ బస్తాలు అయ్యేవాడు. ఇంకా అక్కడి నుంచి వేరే కోరికలన్నీ పుట్టేవి. అవి తినిపిస్తాడట ఆయన గొంతు కూర్చుని. లేదా మళ్ళీ వాడితో మాటలు, ఎరా ఈవేళ వాడు రాలేదు, ఎవరా కోతి, ఉడతాను పిల్లి వచ్చాడు, కోతి రాలే, వాడు రాలేదరా రాముడు, ఏదో మనుషులతో మాట్లాడినట్టే. ఇదండి, ఇది సర్వభూతహితత్వం, ఇది భక్తి, ఇది జ్ఞానం, ఇది వైరాగ్యం. అంత స్థాయి అక్కర్లేదు మనకి. మన బంధువుల్లోనే మనకి పరాయి వాళ్ళకి ఉండే గొడవలు పెట్టకుండా ఉంటే చాలు.
వాళ్ళు మనవాళ్ళు కాదు, వీళ్ళు మనవాళ్ళు కాదు, శాఖాభేదాలు, కులభేదాలు, వర్గభేదాలు, ఆ పేదాధనికే భేదాలు, ఎన్ని భేదాలు పెట్టి కొట్టుకుంటున్నామండి. వీలైతే ఎదుటివాడి మీద ఏదో ఒక నేరం చెప్పుకుందామనే ప్రశాంతంగా ఉండలేకపోతున్నామే. ఈ మాత్రపు జీవితానికి ఇన్ని అవసరమా? ఈ ఒక్క భక్తి మార్గం, భక్తి యోగంలో ఇంచుమించు మొదటి శ్లోకంలో మొదట్లో 4-5 ఇంట్లో వస్తుంది, 4వ శ్లోకం ఇది. 4 ఇంట్లో చెప్పిన భక్తి మార్గాన్ని మనం పట్టుకోగలిగితే, అందరు జీవులతోనూ మనం సమానం అనుకోగలిగితే, అందరు జీవుల యొక్క మేలు మనం కోరగలిగితే, చిన్న చిన్న విషయాల్లోనే ముందు సమానత్వాన్ని పాటించడం అలవాటు చేసుకుంటే, ప్రశాంతంగా అసలు మనం ఎవరో బయటపడకుండా ఆనందంగా లోపల భగవత్స్మరణ చేసుకుంటూ ఉండగలిగితే ఈ జీవితం అంతా ఆనందంగా ఉండదా? బతకడానికి ఏం కావాలండి? దుర్జుడు చెబుతున్నాడు, లేవో కానల కందమూల ఫలముల్. ఎందుకయ్యా మానవులు కోరికలు తీర్చుకుందుకు నాయకులను ఆశ్రయిస్తారు, ప్రభువులను ఆశ్రయిస్తారు, రకరకాల పూజలు చేస్తారు కోరికల కోసం. ఏముందయ్యా జీవితం అసలు? లేవో కానల కందమూల ఫలముల్, లేవో గుహల్ తోయముల్, లేవో ఏరుల పల్లవస్తరణముల్, లేవో ఆత్మలో లేవో నీవు విరక్తులన్మనుపజాలిన్ పొంది. సదా ఆత్మలో లేవో నీవు విరక్తులన్మనుపజాలిన్ పొంది. భూపాలురన్ సేవల్జేయగబోదురే లోకజనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఈ కాళహస్తి శతకం మొత్తం అండి హైదరాబాదులో పావని సేవా సమితి వారు వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారిని మంచి పండితుల చేత వ్యాఖ్యానం రాయించి వేశారు. దొరుకుతున్నాయి విశాలాంధ్రలోను, నవోదయాలోను, ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల్లో దొరుకుతున్నాయి. వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారిని నాకు చాలా ఇష్టం. ఆయన అంటే మంచి వ్యాఖ్యానం రాశారు ఈ పద్యానికి. మంచి నిష్కలుషమైనటువంటి భక్తితో రాశారు హాయిగా. పాండిత్యానికి పాండిత్యం ఏమీ లోటు లేదు. లేవో కానల కందమూల ఫలములు. మనిషికి ముందు తిండి కావాలి. ఈ అడవుల్లో కందమూల ఫలములు, కంద దుంపలు, మూల వేళ్ళు, పళ్ళు దొరకడం లేదా? ఎన్ని రకాల అరణ్యాలు ఉన్నాయండి. ఏ చెట్టునో 2 పళ్ళు కోసుకుంటే పొద్దున్న టిఫిన్ అయిపోయింది, మధ్యాహ్నం 3 పళ్ళు కోసుకుంటే మధ్యాహ్నం భోజనం అయిపోయింది, రాత్రి ఇంకో 2 పళ్ళు కోసుకుంటే రాత్రి అయిపోయింది. ఏముంది 32 పళ్ళు శుభ్రంగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం పత్రికల్లో ఏం చూస్తున్నాం తరచు, తాజా కూరగాయలు, తాజా పళ్ళు తినండి బాగుంటాయి, పీచు పదార్థం. ఇదేగా చెప్పేది గొడవ. ఇదంతా మునులు చేశారు పూర్వం. మళ్ళీ ఇప్పుడు దాన్ని అదనంగా మొదలుపెట్టాం. భోజనానికి ముందో పండు వెనకో పండు, ఇంక 2 ముందో పండు వెనకో పండు తింటే అసలు పండు ఉండదు. ఈ భోజనానికి ముందు వెనకాయింది అసలు పూట పెట్టేయండి పళ్ళు, ఏమవుతుందో నేను పెట్టా 5 ఏళ్ళుగా హాయిగా ఉన్నాం. రాత్రి ఎప్పుడు పళ్ళే, సమస్య లేదు. పైగా అదృష్టం నాది, ఏ ఋతువులు ఏ కాలంలో ఆ పళ్ళు వస్తాయి. అన్ని రకాల పళ్ళు తింటాం. అప్పుడు అన్ని పళ్ళు బాగున్నాయి, 32 బ్రహ్మాండంగా ఉన్నాయి నాకు. ఏమి మనం ఉడితే కానీ దూడదు. దానికి తగిన వ్యాయామం కల్పించాం. శుభ్రంగా మొక్కజొన్న పొత్తులు తింటాను నేను వానకాలం వచ్చిందంటే. షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళడం మొక్కజొన్న పొత్తు తీసుకోవడం, శుభ్రంగా తినడం అంతే. తేగలు తింటాను, తినాల్సి పల్లెటూరు తిండి బ్రహ్మాండంగా ఉంటుంది. ముంజికాయలు తింటాం, ఏం అనుమానం లేదు. వాళ్ళు బాగుండాలి. ముంజికాయలు ఉండే ఏదో తయారు, ఈ వెర్రి సిద్ధాంతాలు చెప్పొద్దు. కళ్ళు వేరు, ముంజికాయలు వేరు. దాని నుంచి తయారవను, దీని నుంచి తయారవను అని బాగానే ఉంది. ఆవు పాలిస్తోంది, గడ్డి తినిస్తోంది, మానేయండి. గడ్డి పాలు అవుతాయా? పాలు పాలే, గడ్డి గడ్డే. ముంజికాయలే, కళ్ళు కల్లే. దానికి దీనికి సంబంధం లేదు. ఈ మాటలు చెప్పొద్దండి. అనవసరంగా రుచికరమైన పదార్థాలు పోగొట్టుకుని జీవితాన్ని నిర్వీర్యం చేసుకుంటున్నాం. ముంజికాయలు తినాలి, తేగలు తినాలి, బొరటెంకలు తినాలి. అన్నీ తింటేనే పళ్ళు బాగుంటాయి. దానికి ఆధ్యాత్మికతకి ఏమి సంబంధం లేదు. ఈ కబుర్లు నమ్మక్కర్లేదు. ఈ ఊరికే మడిగట్టి దడిగట్టుకునే వ్యవహారాలు ఇవన్నీ. దీనివల్ల ఎప్పుడూ జీవితం బాగుండదు. అందుకని శుభ్రమైనవన్నీ తినాలి, రకరకాల పళ్ళు తినాలి. లేవో కానల కందమూల ఫలములు. 4 పళ్ళు తిని బతకలేమా? లేవో గుహలు, తలదాచుకుందుకు ఏం కావాలంటే కొండ గుహలు లేవా అన్నాడు. కొండ గుహలు. మనకి ఇళ్ళు 3 పడగదులు, మళ్ళీ పడగదుకో పెద్ద మంచం, అది మళ్ళీ 7 6 x 7 7 x 3 8 x 6 9 మన ఇష్టం ఇంకా లెక్కలు. చివరికి భార్యాభర్త ఇంటూ ఏ ఎప్పుడు తగదే. 7 x 3 వీరు 7 వారు 3 తగదా. ఇంటూ అంటే తగదా కదా. భార్య ఇంటూ భర్త, 6 x 6 భార్య ఇంటూ భర్త. ఇంటూ ఏ ప్లస్ లేదు. ఈ ఇంటూలన్నీ అందుకే అయ్యి. ఈ కొలతలు వేసుకున్నాక అంత అవసరమా? నేల మీద పడుకున్నప్పుడు సంవత్సరాల బావులు 10 మంది పుట్టారు. రోగిష్టి మంచాలు వచ్చాక ఇద్దరు పుట్టడం కూడా కష్టంగా ఉంది. నేల మీద భార్యాభర్త పడుకున్న రోజుల్లో ఒక్కొక్కళ్ళు 15 మందిని కన్నారు. రాళ్ళలా ఉన్నారు, రాళ్ళ మీద పడుకున్నారు కాబట్టి. ఈ కొండ గుహలు లేవా పడుకోవడానికి, తినడానికి పళ్ళు లేవా? తోయములు లేవు, ఏరుల నీళ్ళు అంటారు. సహజంగా పారే ఏళ్లలో నీళ్ళు ఎన్ని ఉన్నాయండి?
ఏరులు ఎన్నున్నాయి మనకి సహజంగా వాగులు నదులు ఏరులు వాగులు వంకలు పిల్లకాలువలు అన్నీ ఇవాళ పాడు చేసి వాటర్ బాటిల్ పెట్టుకు తిరుగుతున్నాం ఇక్కడ. అవి మనం పాడు చేసింది మనమే. సహజంగా నీళ్లు తాగలా, జంతువులు తాగట్లా. ఆ సహజ ప్రవాహం ఎప్పుడు ప్రవహించే ఉదకంలో అన్ని దోషాలు పోతాయి. ప్రవాహమే అన్ని మందు, అన్నిటికీ మందు. తొయముల్లేవో ఏరుల పల్లవాస్తరణముల్లేవో పోను సుఖంగా పడుకోవాలనిపించింది. పచ్చిగడ్డి పరుపులు అవే కదండి మనకు ఓహో దృశ్యాలు చూపించి మీకు అపార్ట్మెంట్స్ ప్లీజ్ మీ ఇష్టం మీకు పెట్టేసాం బ్రహ్మాండంగా, మీకు తిరుపతికి పక్కనే పరపతికి వెనకాల ఏవో చెప్పేసేసి పెద్ద పెద్దవన్నీ చూపించే లాన్స్ పచ్చగడ్డి మైదానాలు. అసలు అరణ్యాల్లో ఉండే పచ్చగడ్డి అంతా నాశనం చేసి అరణ్యాలన్నీ కూలగొట్టారు. అపార్ట్మెంట్లు కట్టి మళ్ళీ పచ్చగడ్డి పెంచుతారు. అక్కడ ఉన్న గడ్డి పీకింది ఎందుకు, పచ్చగడ్డి పెంచడం ఎందుకు? చేసే పని ఇదే. మరి అరణ్యాల్లో హాయిగా పచ్చగడ్డి మైదానం హాయిగా పడుకుంటాం, గోచుకోట పెట్టుకుని ఏమిటట. తినడానికి 4 పళ్ళు లేవా, పడుకుందుకు గుహలు లేవా, అంతగా సరదాగా 6 బయలు పడుకోవాలంటే పచ్చిక మైదానాలు లేవా, నీళ్లు తాగడానికి ఏరులు లేవా? అంతకంటే గొప్ప విషయం చెబుతున్నాడు చూడండి, కీలకమే అనమాట. సదా ఆత్మలో లేవో నీవు విరక్తులన్మనుపజాలిన్ పొంది మద్భక్త మత్పరమో మత్కర్మకృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత అని ఇదివరకు చెప్పేవు, అందులోకి సరిగ్గా సదా ఆత్మలో లేవో నీవు విరక్తులను మనుప జాలిని పొంది. ఎప్పుడు ఆత్మలో ఉన్నావు కదయ్యా. విరక్తితో ఉన్నవాడు ప్రపంచం ఏమీ అశాశ్వతమని తెలిసిన వాడికి కాలక్షేపం ఏమిటండి? ఒక రమణ మహర్షి అలాంటి వాడి కాలక్షేపం చూడండి మీరు. నాకు ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆ మహానుభావుడు ఫోటో చూస్తుంటే ఏమిటిది, మనం ఇంత నిర్విరామంగా ఉన్నాం, ఏవో షూటింగ్లు అంటున్నాం, మీటింగ్లు అంటున్నాం, ఇంకా ఏదో మాట్లాడుతున్నాం, మధ్యలో ఇంట్లో పనులు ఉన్నాయి, పుస్తకాలు చదువుతున్నాం, బట్టలు చదువుకుంటున్నాం, ఇంత ఉన్నా మనకేమిటో అప్పుడప్పుడు తోచట్లేదు అనిపిస్తుంది. ఈయన ఏమీ పని చేయలేదు, ఓ పుస్తకం చదివినట్టు కనపడలేదు చరిత్ర మొత్తం మీద. ఓ పని ఎవరితోనూ ఎక్కువ మాట్లాడింది కాదు, ఎక్కువ మౌనవ్రతం అంటున్నారు. పోనీ మనకు మళ్ళీ 10 చోట్ల రైలు ఎక్కలేదు, బస్సు ఎక్కలేదు, విమానం, అసలు అరుణాచలం కొండ ఎక్కాడు, మళ్ళీ దిగలేదు. ఇంక మళ్ళీ ఎక్కడం అనేది లేదు ఆయనకి. ఆ ఎక్కడమే కొండ ఎక్కడమే, మళ్ళీ దిగలేదు ఆయన. ఎలా కాలం గడిచింది ఈయనకి? అసలు ఏం ఆలోచించేవాడు ఈయన? ఏమీ ఆలోచించకుండా గడిపాడు. సంకల్పించడానికి ఎవడున్నాడు ఇక్కడ అన్నాడు ఒకసారి, ఓ మాట వస్తే. అలా అన్నది సంకల్పించవచ్చు కదా అంటే, స్వాతంత్రం రావాలని సంకల్పించవచ్చు కదా అంటే, సంకల్పించడానికి ఎవడున్నాడు ఇక్కడ అన్నాడంతే. అది ఆయన మాట అలా ఉంటుంది. సంకల్ప శూన్యత అనే స్థితికి చేరిన మహానుభావుణ్ణి మీరు సంకల్పించమంటే సంకల్పిస్తాడా? లేవో కానల కందమూల ఫలముల్ లేవో గుహల్ తోయముల్ లేవో ఏరుల పల్లవాస్తరణముల్ లేవో సదా ఆత్మలో లేవో నీవు విరక్తులన్ మనుపజాలిన్ పొంది భూపాలురన్ సేవల్ చేయగబోదునేలొక జనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఆత్మలో లేవో నీవు విరక్తులను మనుపజాలిని పొంది. ఇది రమణ మహర్షి కాలక్షేపం. అంతటా ఉన్న ఒకే ఒక పరమాత్మ ధ్యానంలో, బ్రహ్మధ్యానంలో, బ్రహ్మచింతనలో మునిగిన వాడికి సమయం ఉండదు. ఎందుకంటే వాడు ఒక మాట చెబుతాను మీకు, మనకి నమ్మకంగా హేతుబద్ధంగా తెలియాలి, ఏదైనా ఊరికే నమ్మడం కాదు. ఏమిటా బ్రహ్మచింతన? ఎందుకు సమయం తెలియదు? దాన్ని కృష్ణమూర్తి గారి పుస్తకాలు చదివితే అర్థం. నిత్య జాగరూకత అంటారు. మనస్సు ఎలా ప్రయాణిస్తుందో గమనించమంటాడు ఆ మహానుభావుడు. ఆ గమనించడం కనుక మీరు 2 నిమిషాలు చేయండి, ఒళ్ళంతా వేడెక్కినట్టు ఉంటుందండి. అది తపస్సు. ఎందుకంటే దాంతోపాటు పరిగెట్టాలి. అది మనస్సు పాదరసం కంటే ఎక్కువ పరిగెట్టేస్తుంటుంది. అది దాంతోపాటు పరిగెట్టాలి, దానికంటే విడిగా ఉండి పరిగెట్టాలి. ఎక్కడ అది గాడి తప్పకుండా చూడాలి. ఇంత మించిన ఈ వేగం ముందు గుర్రాలు, వాయువు ఏదీ పనికిరాదు. మనస్సే పనికిరాదు. మనస్సు వేగం ముందు దాన్ని మించిన వేగం లేదు. అందుకే వాయువేగం, అశ్వవేగం, అన్నిటికంటే బాణవేగం, అన్నిటికంటే మనోవేగమే గొప్పది. మనోజవం అన్నారు. అందుకే తర్వాతే మారుత తుల్య వేగం. హనుమంతుడిది మనోజవం అన్నారు. ఆ మనస్సును మించిన వేగం, అంత వేగంగా వెళ్ళేదాన్ని గమనిస్తూ ఉండమంటే ఇంక కాలక్షేపానికి లోటు ఎక్కడ ఉందండి? నిద్ర పడితే తప్ప. అప్పుడు ఆ పట్టే నిద్ర ధ్యాన మార్గంలో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ పట్టే నిద్ర రోజుకి 3 గంటలైనా చాలు, ఎక్కువ అక్కర్లా. 10ంటికి పడుకుని 6 వరకు 8 గంటలు పడుకోక్కర్లేదు. ఇంకా మళ్ళీ రాత్రి కొద్దిసేపు నిద్ర పట్టలేదు, ఇంకో అరగంట సాగదీయడం, అలారం ఏమో లేవకుండా స్నూజ్ అని కొట్టడం, ఇంకో అరగంట. ఎందుకంటే మధ్యలో ఎక్కడో 1 గంట ఇబ్బంది. ఇవన్నీ పెట్టుకుంటే ఇంకంతే, ఇంక నిద్రపోవడం సరిపోతుంది. ఆ నిత్య జాగరూకత బ్రహ్మచింతన అంటే, మనస్సు ఎక్కడా ఏది ఆలోచించకుండా ఉండాలి అంటే మనస్సును మనం గమనించడం మొదలుపెట్టాలి. గమనించడం ఆపామంటే ఏదో ఆలోచిస్తుంది, అందులోకి మన లెక్క వెళ్ళిపోతుంది.
అది మన లాక్కెళ్లకుండా దాన్ని మన వైపు లాక్కు రాగడం, ఇదే నిత్య జాగరూకత. ఈ నిత్య జాగరూకతలో ఉన్నవాడు ఖాళీ ఎక్కడుందండి అసలు? ఒంటి మీద గొడ్డుందో లేదో చూసుకునే సమయం కూడా వాడుకుండదు. అంటే అందరికంటే నిర్విరామంగా ఉండేవాడు ఎవరంటే బ్రహ్మజ్ఞాని. అందుకని అలాంటి వాళ్ళే మీకు ఇంకా అలాంటి వాళ్ళు మన దేశంలో ఎలా ఉండేవారు. ఎందుకు ఈ పద్యంలో ఎలాంటివి చెబుతున్నాయంటే, కాశీఖండంలో వ్యాసుడికి కొద్ది రోజులు తిండి దొరక్కపోయేసరికి కాశీ నగరం మీద కోపం వచ్చి శపిస్తాడు. అప్పుడు అమ్మవారు పిలిచి భోజనం పెట్టి కడుపు నిండా పెట్టాక అప్పుడు మొదలు పెడుతుంది రేవు. అమ్మ పెట్టే 4 పెడితే గానని అప్పుడు అన్నపూర్ణాదేవి జ్ఞానోపదేశం మొదలెడుతుంది. ఆవిడ అంటుంది, ఏమయ్యా నీకు 2 పూట్ల అన్నం దొరక్కపోయేసరికి కాశీ మీద కోపం వచ్చేసిందా అంటే, నీ అన్నం ఒకటే ముఖ్యం అన్నమాట. ఆకంఠంబుగా కాశికాపురిని భిక్షాన్నంబు భక్షింపగా లేకుండన్ కడునంగనర్చదవు మేలే లెస్స శాంతుండవే నీకంటన్మతిహీనులే కటకట నీవారముష్టింపచుల్ శాకాహారులు కందభోజులు శిలుంచ ప్రక్రములు తాపసులు. ఈ లేవో కానల కందమూల ఫలములు అన్నదానికి ఉదాహరణగా ఎన్ని రకాల జీవులు జనులు మహర్షులు ఉండేవారో చెబుతున్నాడు అక్కడ. నీకు కాస్త ఏదో భిక్షాన్నం దొరకపోయేసరికి ఇంత కోపం వచ్చింది కదా అంటే, నాకు అర్థం కాదు అబ్బాయి. నివార ముష్టింపచులు శాకాహారులు కందభోజులు శిలోంచ ప్రక్రములు అయిన తాపసులు నీకంటే మతి లేని వాళ్ళందరూ ఎందుకు శపించలేదయ్యా భూమండలాన్ని? వ్యాసుడు ఆశ్చర్యపోయే విధంగా. ఎవరు వీళ్ళు? నీవార ముష్టింపచులు, నివ్వరి ధాన్యాన్ని గుప్పెడు తెచ్చి వండుకుని తినేవారు. నీవారం అంటే నివ్వరి ధాన్యం, ముష్టి అంటే ఈ గుప్పెడు, పచ అంటే వండుకోవడం, పాచకత్వం. అక్కడో అది కూడా ఎలాగా, రైతులు కోసుకుని వెళ్ళిపోయాక కింద పడిపోతే అదో గుప్పెడు ఏరుకుని అందులో మళ్ళీ పొల్లు తీసేసి ఆ బియ్యం వండుకుని ఆ 2 గుప్పెళ్ళు మెతుకులు 2 ముద్దలు తిని ఉండేవాళ్ళు. ఏం వెర్రివాళ్ళ? అలా ఉండేవాళ్ళు కొంతమంది. నివార ముష్టింపుచులు. శాకాహారులు కేవలం తోటకూర గోంగూర లాంటి ఆకుకూరలు పచ్చివి తిని బతికేవాళ్ళు. కందభోజులు దుంపలు, చిలకడ దుంపలు లాంటివి నేలలో పండినవి, వాళ్ళ విధానం వాళ్ళది, అవి మాత్రమే తినేవాళ్ళు. కడుక్కునవి తింటారు, మళ్ళీ ఉడకబెడితే పొయ్యి కావాలి, పొయ్యి ఉంటే మళ్ళీ పెనం, అందులో మళ్ళీ స్టిక్ నాన స్టిక్ అని 2 ఉంటాయి. ఎందుకు వచ్చిన కూడా ఇదంతా అసలు పచ్చి తినడమే అలాగా. శాకాహారులు కందభోజులు. ఆ పైన శిలోంచ ప్రక్రమ, ఇది మరీ దారుణమైన పని అండి. రైతులు ధాన్యాన్ని బల్లకొట్టు కొట్టడానికి కూడా పూర్వం కుప్ప నూర్చడం, అంతకంటే ముందు బల్లకొట్టు కొట్టేవారు. బల్లకొట్టు కంటే పూర్వం ఈ పొలాల్లోనే రాతి దిమ్మల్లా ఉంటే ఆ రాతి మీదే కొట్టేవారు. ఈ బల్లలు అక్కడికి చేరేసే విధానం కూడా లేదుగా అప్పట్లో. రాతి మీద కొట్టేవారు. కొట్టి వాళ్ళ ధాన్యపు గింజలు వాళ్ళు పట్టుకెళ్ళిపోయాక ఆ రాతి మీద చేలోను మిగిలిన గింజలు ఏరుకుని తినడమే ఉంచ వృత్తి. దీంట్లో మళ్ళీ చేలో ఏరుకుంటే పరిగెలు ఏరుకోవడం అంటారు, గింజలు ఏరుకుంటే ఉంచె వృత్తి అంటారు. శిలోంచ ప్రక్రమలు. ఆ రాతి మీద ఉన్న గింజలు ఏరుకోవడం వేరు, చేలో ఉన్న గింజలు ఏరడం వేరు. దాని వృత్తి వేరు, దీని వృత్తి వేరు. అలా రాళ్ల మీద గింజలు ఏరుకుని తినేవాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉన్నారండి. వీళ్ళందరూ ఎందుకు ఈ పనులు చేశారో ఆలోచించండి. వాళ్ళ చరిత్రలో మనం పుస్తకాలు పురాణాలు చదువుతూ ఉంటే ఒక మహర్షి గారు ఉండేవారు, వాలకిల్యాదులను ఉండేవారమ్మ. కేవలం గాలి పీల్చి బతికేవారట. అలాగా చెట్టు కొమ్మలకు అలా తలకిందుగా వేలాడేవారట. వాళ్ళు నైమిషారణ్యంలో ఇప్పటికీ ఉందొక మర్రి చెట్టు, ఆ చెట్టు కొమ్మ కొన్నారటంటే మనం ఏం చేస్తాం? అలాంటి బతకాలను ఆశించడం మానేసి, కనీసం మన ఆశలు తగ్గించుకోవడం మానేసి, మన కోరికలు తగ్గించుకోవడం మానేసి, అయ్యో వాళ్ళు అలా బతికారంటే మనం ఎలా బతకాలని ఆలోచించడం మానేసి, వాళ్ళు ఏ చెట్టు దగ్గర వేలాడేవారో కనుక్కుని ఇప్పుడు వాళ్ళ అక్కడ లేకపోయినా సరే మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి రవికల గుడ్డలు వేలాడేస్తాం. నమస్కారం, జాతికి నమస్కారం. తోరణాలు కడతాం, అక్కడ ఇక్కడే వేలాడేస్తాం. మనం కూడా వేలాడేద్దాం, ఓ తోరణం కట్టేద్దాం, పుణ్యం వస్తుంది అంతే. ఈ పుణ్యం దేనికి? మన పిల్లల ఉద్యోగాలు, మన పిల్లల అమెరికాలు, మన పిల్లల ఆస్ట్రేలియా, మన పిల్లల ఇంజనీర్లు, మన పిల్లల డాక్టర్లు, మన పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళకి మళ్ళీ డబ్బున్న సంతానం. మనం వింటున్న కథ ఏమిటి? ఆ కథను మనం ఎలా వినియోగించుకుంటున్నాం? వాలకిల్యాదుల గురించి వినడానికి మనకుండే యోగ్యత ఏంటి? అసలు తలకిందులుగా వేలాడతారా గబ్బిలాల్లాగా? ఊపిరి తీసుకుని బతుకుతారా? ఇంకేం లేదా వాళ్ళకి? మనం అలాగే బతుకుతున్నామా? అంత ఘోరంగా బతకక్కల. కనీసం ఏమంటే ఫ్రిడ్జులు వాడడం మానేయలేమా? కొంపలు అంటుకుపోతాయి. 2 ఏసీ ఫ్రిడ్జులు, 3 ఏసీ ఫ్రిడ్జులు, ఇంత పెద్ద ఫ్రిడ్జులు తోసేయడం, అందులోకి ఖరీదైన బట్టలు మానేయలేమా? ఖరీదైన ఖర్చులు మానేయలేమా? అదంతా పేదవాళ్ళకి ఇవ్వలేమా? అసలు ఆలోచన రాదండి అది. మరి ఈ పుణ్యక్షేత్రాలు దర్శించడం, మహర్షులు ఇవన్నీ కూర్చుని వినడం, చెబుతుంటే చప్పట్లు కొట్టడం, ఇదంతా ఎందుకు అంటే అవన్నీ చూస్తే పుణ్యం, మనకి బాగా ధనకనక వస్తు వాహనాలు వస్తాయి. అంటే వాళ్ళ బతుకేమిటి, మనం చేస్తున్నది ఏమిటి? ఇది ఆలోచన చేయాలి మనిషి. అంత
తీవ్రమే అంత అలా అలా ఎందుకు బతికారు వాళ్ళు? మనం ఈ కోరికల మధ్యలో పడి నలిగిపోతున్నామే, వాళ్ళు ఎందుకు నలగలేదు మనకంటే? ఎందుకని? సదా ఆత్మలో లేవో నీవు విరక్తులన్మనుపజాలిన్ పొంది. ఎన్ని అనుభవించినా మృతి ఖాయం, అనుభవిస్తూ కూడా నిస్సారమైన జీవితం ఖాయం, రాగద్వేషాలు ఖాయం, గొడవలు ఖాయం, నమ్మిన వాళ్లే మోసం చేయడం ఖాయం, ద్రోహాలు ఖాయం, మనస్సులో ఒకటి బయటకోటి పెట్టుకుని మాట్లాడాలు ఖాయం. నిజమైనటువంటి నిష్కల్మషమైన ప్రేమ లోకంలో దొరకడం చాలా కష్టం. పెద్ద నాటకం నడుస్తోంది. దీని మధ్య మనిషికి విరక్తి వచ్చేసి వాలఖిళ్యుళ్లాగా అయిపోతాడు ఒక్కోసారి. అది విరక్తులను మనుపజాలిని పొంది. ఈ కథల ద్వారా ఆ స్ఫూర్తిని పొంది మనమేం వేలాడక్కర్లేదు. కోరికలను పట్టుకుని వేలాడకుండా ఉంటే చాలు, స్వార్థాన్ని పట్టుకుని వేలాడకుండా ఉంటే చాలు, పిల్లల్ని పట్టుకుని, పెళ్ళాన్ని పట్టుకుని, మొగుణ్ణి పట్టుకుని, బంధాలను పట్టుకుని, ధనకనక వస్తు వాహనాలను పట్టుకుని వేలాడకుండా ఉంటే చాలు. కానీ ఇంత జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్న తెలుగు భాషను పట్టుకుని వేలాడడం మాత్రం మర్చిపోవద్దు. శలం.